నమస్కారం. పోస్టల్ వాణికి స్వాగతం. తపాలా శాఖలో జరుగుతున్న మరియు జరగబోయే ముఖ్య కార్యక్రమాల వివరాలను మీ ముందుకు తీసుకువచ్చే మా ఈ ప్రయత్నమే పోస్టల్ వాణి. ముందుగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గుంటూరులోని స్థానిక కలెక్టరేట్ సబ్ పోస్ట్ ఆఫీస్లో కేంద్ర సమాచార ప్రసారాల మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని, ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ శ్రీ కె ప్రకాష్ గారు, విజయవాడ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ డిఎస్విఆర్ మూర్తి గారు, గుంటూరు పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ యలమందయ్య గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పోస్టాఫీస్ ప్రాంగణంలో అధికారులతో కలిసి గౌరవ మంత్రివర్యులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నూతన డిపిఎస్ హెడ్ క్వార్టర్స్ గా ఐపీఓఎస్ అధికారి శ్రీ కె సంతోష్ నేత గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చీఫ్ పిఎన్జి గారి అంచనాలకు అనుగుణంగా సర్కిల్ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆనరబుల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ ప్రకాష్ గారి నాయకత్వంలో చాలా అన్ని ఆస్పెక్ట్స్లో ముందుకెళ్తా ఉంది. సో ఇలాంటి పరిస్థితిలో నేను మన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కి పోస్ట్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అన్ని విషయాలలో ముందంజలో ఉంది అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ యాజ్ వెల్ యాజ్ a responsibility to go by the tide and improve the performance of AP Postal Circle. మీరు చూస్తున్నారు పోస్టల్ వాణి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రత్యేక వార్తా ఛానల్. మొదటి అర్ధ సంవత్సర పెన్షన్ అదాలత్ జిఎం ఫైనాన్స్ శ్రీ నరేంద్ర ఎస్ డాక్టోడే గారి ఆధ్వర్యంలో ఆగస్టు 28న సర్కిల్ ఆఫీసులో నిర్వహించబడింది. మొత్తం 36 పెండింగ్ గ్రీవెన్సెస్ను అదాలత్లో సానుకూలంగా విని అధికారులకు సూచనలు ఇచ్చారు. డైరెక్టర్ అకౌంట్ శ్రీమతి రోజ్మేరీ గారు మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగికి సంక్రమించిన హక్కు అని, ఫ్యామిలీ పెన్షన్ పే ఫిక్సేషన్కు సంబంధించి అదాలత్లో తరచూ పెన్షనర్ సమస్యలను లేవనెత్తడం జరుగుతుంది కాబట్టి అధికారులు పెన్షన్ కేసులను తగు జాగ్రత్తలతో ప్రాసెస్ చేసి పెన్షన్ సెక్షన్ డిఏపికి పంపించాలని కోరారు. ఈ అదాలత్లో పెన్షనర్స్, ఆర్ఓసిఓ, జిఎం ఫైనాన్స్ అధికారులు పాల్గొన్నారు. 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం పోస్టల్ డైరెక్టరేట్ ప్లాంటేషన్ డ్రైవ్ను అమలు చేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని డివిజన్లో మొక్కలు నాటడంతో పాటు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన మేరీ లైఫ్ పోర్టల్లో సంబంధిత ఫోటోగ్రాఫ్లు, వీడియోలను అప్లోడ్ చేశారు. మెయిల్ డెలివరీలో అత్యుత్తమ ప్రమాణాలు సాధించాలని సర్కిల్ ఎంఎంయు బృందం ఇటీవల కాలంలో కొన్ని పోస్టాఫీసులలో నో స్కాన్ పర్ఫార్మెన్స్ ని పరిశీలించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ సూచనలను పాటించాల్సిందిగా సర్కిల్ ఎంఎంయు బృందం విజ్ఞప్తి చేస్తోంది. మెయిల్ డెలివరీలో అత్యుత్తమ ప్రమాణాలు సాధించాలని సర్కిల్ మెయిల్ మానిటరింగ్ బృందం ప్రతిరోజు అందుబాటులో ఉన్న డెలివరీ సమాచారం ఆధారంగా అనేక రకాల విశ్లేషణలు చేస్తూ కస్టమర్స్కు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తుంది. సర్కిల్ ఎంఎంయు బృందం చేసిన విశ్లేషణ సారాంశం ఏంటంటే, ఖచ్చితమైన డెలివరీ సమాచారం వినియోగదారులకు అందాలంటే బుక్ చేయబడ్డ ప్రతి ఆర్టికల్ యొక్క సమాచారం శాప్లో నమోదు కావాలి. అంటే ప్రతి దశలోనూ ఆర్టికల్ స్కానింగ్ సరిగా జరగాలి. ఒక్కోసారి డెలివరీ ఇన్ఫర్మేషన్ బ్రాంచ్ ఆఫీసులో అప్డేట్ చేసినా కొన్నిసార్లు ఆ సమాచారం శాప్లో సింక్ అవ్వకపోవడం వల్ల ఆ ఆర్టికల్ నో స్కాన్ ఆర్టికల్ కిందకే వస్తుంది. కొన్నిసార్లు బ్రాంచ్ ఆఫీస్లో యూనిఫైడ్ దర్పణ్ ఆండ్రాయిడ్ యాప్ పేజ్ నెంబర్ 31 నుండి 44 మధ్యలో ఉన్న ఎస్ఓపిని సరిగా పాటించకపోవడం వల్ల కూడా ఒక ఆర్టికల్ నో స్కాన్ ఆర్టికల్ కిందకే వస్తుంది. నో స్కాన్ కేటగిరీ కిందకి రావడానికి అవకాశం ఉన్న కారణాల్లో ముఖ్యమైనది ఒక ఆర్టికల్ డెలివరీ సమాచారాన్ని లేదా ఆర్టికల్ రిటర్న్ టు సెండర్ సమాచారాన్ని ఆలస్యంగా అంటే 7 రోజుల తర్వాత అప్డేట్ చేయడం. దీనివల్ల ఆర్టికల్ ఫిజికల్గా డెలివరీ చేయబడ్డా లేదా ఆర్టికల్ రిటర్న్ టు సెండర్ చేయబడ్డా కూడా నో స్కాన్ కేటగిరీ కిందకి వస్తుంది. కాబట్టి మెయిల్స్ చూస్తున్న ప్రతి ఉద్యోగి మరియు డివిజనల్ లెవెల్ మెయిల్ మానిటరింగ్ సిబ్బంది ప్రతి ఆర్టికల్ ఎస్ఓలో మరియు బీఓలో తప్పకుండా స్కాన్ అయ్యేటట్టు చూడాలి. నో స్కాన్ గురించి సిద్ధాంతం సబ్ ఆఫీసులో స్టాఫ్ ఏమంటున్నారో విందాం.
నమస్కారం అండి, నా పేరు మహిమ. నేను సిద్ధాంతం ఎస్ఓలో వర్క్ చేస్తున్నాను. మా ఎస్ఓలో రిసీవ్ అయిన ప్రతి ఆర్టికల్ డెలివరీ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ ఆర్టికల్ స్టేటస్ సిస్టంలో సింక్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అని గ్రహించి ఎస్ఓలో రిసీవ్ అయిన ప్రతి ఆర్టికల్ 7 days లోపు డెలివరీ చేయాలి లేదా రిటర్న్ టు సెంటర్ చేయాలని చెప్పి డెలివరీ స్టాఫ్కి మరియు ప్రతి బీపీఎంకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సర్కిల్ యొక్క డెలివరీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ నో స్కాన్ కేటగిరీలోకి వస్తున్న కారణాలు విశ్లేషించుకుంటూ తప్పిదాలను సవరించుకొని ఏపీ సర్కిల్ను అక్షర క్రమంలోనే కాదు ప్రగతి పదంలో కూడా ప్రథమ స్థానంలో ఉంచాలని సర్కిల్ మెయిల్ మానిటరింగ్ యూనిట్ సవినయంగా కోరుకుంటుంది. జూలై 15, 2024 జారీ చేయబడిన నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్ కేడర్ల పదోన్నతి కోసం కామన్ ఎగ్జామినేషన్ ఆగస్టు 25న కర్నూలు, విజయవాడ మరియు విశాఖపట్నంలలో నిర్వహించబడింది. ఇందులో సుమారు 4500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సెప్టెంబర్ 15, 2024న డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ నిర్వహించాలని ప్రతిపాదించబడింది. జూలై 15, 2024న 1355 జీడీఎస్ పోస్టుల ఆన్లైన్ ఎంగేజ్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. 1355 పోస్టుల కోసం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా 1 ఆన్లైన్లో ఆగస్టు 19, 2024న విడుదల చేయబడింది. ఆగస్టు 9, 2024 నుండి 15వ తేదీ వరకు నిర్వహించబడిన హర్ ఘర్ తిరంగా 3 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సుమారు 1,00,000 జాతీయ జెండాలను ప్రత్యేక కౌంటర్ల మరియు ఆన్లైన్ సేవల ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దకే డెలివరీ చేసింది. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఆర్ఎంఎస్ వైడ్ డివిజన్ ఎస్ఆర్ఎం శ్రీమతి జీవి బాల సరస్వతి గారు గుంటూరులోని ఉండవల్లి కేవ్స్ వద్ద ఉద్యోగులతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు డివిజన్ సిబ్బంది పులికాట్ నదిలో ఉన్న మత్స్యకారులకు జాతీయ జెండాలను అందజేశారు. జాతీయ జెండాలను ఇంటి వద్దకే చేర్చడంలో సర్కిల్లో ఉన్న అన్ని డివిజన్స్ చేసిన కృషిని, తపాలా శాఖ యొక్క నిబద్ధతను ప్రజలు కొనియాడారు. ఇన్స్పెక్టర్ పోస్టుల కేడర్కు పదోన్నతి కోసం సెప్టెంబర్ 21 మరియు 22 తేదీలలో విజయవాడలో పరీక్ష నిర్వహించబడుతుంది. అభ్యర్థులు గమనించగలరు. జూలై మాసానికి డివిజన్ ఓవరాల్ ర్యాంకింగ్ నందు కాకినాడ, మచిలీపట్నం మరియు అమలాపురం డివిజన్లు అత్యుత్తమ ప్రదర్శనలతో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలు సాధించాయి. డివిజనల్ సూపరింటెండెంట్లు శ్రీ చిక్కాల శ్రీనివాసరావు, శ్రీ కె ఆదినారాయణ మరియు శ్రీ కె శ్రీధరంలకు మరియు వారి సిబ్బందికి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. జూలై నెల ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆఫీస్ వారు నిర్వహించిన ర్యాంకింగ్స్లో ఆల్ ప్రొడక్ట్స్లో కాకినాడ డివిజన్ ఫస్ట్ వచ్చిందని ప్రకటించినారు. అందుకు కాకినాడ డివిజన్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. గోల్ ఏమిటంటే ఆల్ డిపార్ట్మెంటల్ ప్రొడక్ట్స్ ప్రతి నుక్ అండ్ కార్నర్ కాకినాడ సిటీలో కానీ కాకినాడ డివిజన్ పరిధిలో కానీ అందరూ ఎలిజిబుల్ క్లయింటర్కి తీసుకెళ్లడమే మా గోల్గా మేము పెట్టుకున్నాము. ఈ గోల్ని మా యొక్క కమిటెడ్ టీమ్ మెంబర్స్ తోటి అచీవ్ చేయడం ఒక మిషన్ కింద తీసుకున్నాము. కాకినాడ డివిజన్ 1567 డిజిటల్ లావాదేవీలు నిర్వహించి ఏపీ సర్కిల్లో మొదటి స్థానంలో నిలిచింది. డిజిటల్ లావాదేవీలు ప్రగతి గురించి కాకినాడ డివిజన్ సిబ్బంది వారి మాటల్లోని విందాం. కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఇక్కడ కొంతకాలం క్రితం డిజిటల్ ట్రాన్సాక్షన్లు స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, పార్సిల్స్కి
డిజిటల్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసాం. అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రోజు క్యాష్ లేకుండా చాలా సులువుగా ఉందని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దీన్ని ఇంకా పెంచే విధంగా మన హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఇంకో కౌంటర్ ఏర్పాటు చేసి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. My name is Lalit and I work as counter PA at Kakinada Head Post Office. While looking up an article, I take the opportunity to explain the benefits of digital transaction and aim to raise the awareness about the advantages of going cashless and help our customer to make the transaction smooth. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ పంపేందుకు వీలుగా రాఖీ కవర్లను ప్రతి పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉంచింది. ఈ రాఖీ పౌర్ణమికి 18,000 మంది సోదరీమణులు తమ సోదరులకు తపాలా శాఖ ద్వారా రాఖీలు పంపి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎస్పీఓస్ శ్రీ పి కోమల్ కుమార్ గారు విశాఖపట్నం డివిజన్ పరిధిలోని శ్రీ శాంతి ఆశ్రమంలో ఉన్న వికలాంగ బాలికలకు రాఖీని అందించి అక్కడే ఉన్న తమ ఆత్మీయ సోదరులకు రాఖీలను కట్టే ఏర్పాటు చేశారు. ఆగస్టు 21-22న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడిన డాక్ చౌపాల్ కార్యక్రమాలు విజయవంతం కాబడ్డాయి. ఆగస్టు 21వ తేదీన ఎస్పీఓస్ కాకినాడ శ్రీ చుక్కా శ్రీనివాసరావు గారు మరియు వారి తపాలా సిబ్బంది కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం నుంచి పలు ప్రాంతాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మండపేట పట్టణ పరిధిలోని నాళంవారి సత్రంలో రాజమండ్రి డివిజన్ స్థాయి తపాలా ఉద్యోగుల మహామేళా నిర్వహించారు. కాకినాడ డివిజన్, రాజమండ్రి, అమలాపురం డివిజన్స్లో జరిగిన డాక్ చౌపాల్ కార్యక్రమాల్లో సర్కిల్ నుండి ఏడీఎఫ్ఎస్ శివనాగరాజు గారు పాల్గొని స్టాఫ్ను మోటివేట్ చేయడం జరిగింది. ప్రజలకి పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించడం మా ముఖ్య ఉద్దేశం. పొదుపు చేసుకోవటము, అలాగే వారు చేసుకున్నటువంటి పొదుపుకి పూర్తి భద్రతను కల్పించటము, వారికి ఆకర్షణీయమైనటువంటి వడ్డీని అందించటము ప్రధాన లక్ష్యంగా ఈరోజు ఈ డాక్ చౌపాల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క స్కీమ్స్ని వారి మనసుల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. తపాలా బీమా చేయండి, ధీమాగా ఉండండి. తపాలా జీవిత బీమా చేయండి, ధీమాగా ఉండండి. గుడివాడ డివిజన్, కైకలూరు సబ్ డివిజన్, కృత్తివెన్ను సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో గల నిడమర్రు గ్రామం నందు ఆగస్టు 26, 2024వ తేదీన ఐపీపీబీ జనరల్ ఇన్సూరెన్స్ మహామేళాను నిర్వహించారు. ఆ రోజున సదరు మేళాలో 126 గ్యాగ్ పాలసీలు, 90 వరకు SBPRM అకౌంట్స్ మరియు ప్రతి అకౌంట్కు డీబీటీ లింక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ కె సురేష్, ఐపీపీబీ మేనేజర్ గణేష్, సర్పంచ్ బస్వాని బంగారాజు, ఎస్పీఎం శ్యామ్, బీపీఎం విజయదుర్గ పాల్గొన్నారు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఢిల్లీలోని అశోక హోటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్స్ కాన్క్లేవ్ సెప్టెంబర్ 5, 2024న నిర్వహించింది. గౌరవ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేశారు. రానున్న 5 ఏళ్ల కాలంలో తపాలా శాఖ తన నష్టాలను భర్తీ చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోస్టల్ సర్కిల్ నుండి డైరెక్టర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ కె సంతోష్ నేత గారి ఆధ్వర్యంలో ఒక బృందం హాజరవ్వటం జరిగింది. కర్నూలు డివిజన్లోని ప్రముఖ కూడలి అయిన బళ్ళారి చౌరాస్తా సమీపంలో తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా, వివిధ రకాలైన పొదుపు పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత టీం ద్వారా ప్రచారం చేశారు. ఈ కళాజాతకు అనూహ్య స్పందన లభించింది. అతి తక్కువ ప్రీమియంకే మంచి ఇన్సూరెన్స్ కస్టమర్స్ అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో ఏలూరు డివిజనల్ సూపరింటెండెంట్ 15 ఆగస్టు కౌన్ సురక్ష రాజా అనే గ్యాగ్ పాలసీ కాంటెస్ట్ ఆగస్టు 2 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించారు. ఈ కాంటెస్ట్ పీరియడ్లో 50 గ్యాగ్ పాలసీలు చేసిన ప్రతి ఒక్కరికి లంచ్ విత్ ఎస్పీఓస్ కు పిలవటం జరిగింది. ఈ కాంటెస్ట్ నిర్వహించడం వలన ఏలూరు డివిజన్ సర్కిల్ లెవెల్ సురక్ష కాంపిటీషన్ టార్గెట్ ను 100% పూర్తి చేయగలిగింది మరియు ఎండ్ యూజర్ యాక్టివేషన్ 40%కి పెరిగింది. హిందూపూర్ డివిజన్లో ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన బేచిగానిపల్లి BOBPM శ్రీ టి హనుమంతరాయప్ప కుటుంబానికి సంబంధించి ఆయన భార్య శ్రీమతి రాధ గారికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా 10 లక్షల రూపాయల IPPB డెత్ క్లెయిమ్ చెక్ ను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఇలాంటి పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. గూడూరు డివిజన్ కొత్తపాలెం గ్రామ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సర్వేపల్లి అనురాధ గారి ప్రత్యేక చొరవతో ఆధార్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ప్రజలు ఈ సౌకర్యం పట్ల ఆనందాన్ని వెలుబుచ్చారు. అన్ని డివిజన్స్ కూడా పంచాయతీ సర్పంచ్లతో చర్చించి ప్రజలకు అవసరమైన చోట ఆధార్ మార్పులు చేర్పులకి క్యాంపులు నిర్వహించాల్సిందిగా సర్కిల్ ఆఫీస్ కోరడమైనది. నమస్కారం అండి. నా పేరు సర్వేపల్లి అనురాధ. నేను కొత్తపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ బ్రాంచ్ ఆఫీసు 1949లో స్థాపించారు. 90లో నేను జాయిన్ అయ్యాను సార్. అప్పటి నుంచి నేను ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను సార్. నేను చాలా ఇష్టంగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. మా ఊరి ప్రజలంతా నాకు బాగా సహకరిస్తారు. నేను మా ఊరిలో ప్రతి గడపకి ప్రచారం చేసి ఈ అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేయించాను సార్. ఒక ఊరిలో ఒక గ్రామ అధికారిగా మనం ఈ ఉద్యోగం చేయడం చాలా సంతోషంగా చేయొచ్చు. ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం సర్వీస్ చేస్తే తప్పక వర్క్ ఉంటుంది. మనం ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేసామనుకోండి, ఒకసారి చేస్తే వాళ్ళే వచ్చి మన ఆఫీస్ని ఉపయోగించుకుంటారు. నా పేరు నేదురుమల్లి ప్రసేన్ కుమార్ రెడ్డి, కొత్తపాలెం గ్రామం. ఆధార్ క్యాంప్ మా గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. దీన్ని మీరు ముందు ఇంకా సాగిస్తే మంచిదని ప్రజల అభిప్రాయం. సాగిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను. అమలాపురం డివిజన్ పరిధిలోని కొత్తపేట సబ్ డివిజన్లో గల మడుపల్లి గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శ్రీ తరుణ్ 600 ఐపీపీబీ ప్రీమియం ఖాతాలు ఓపెన్ చేయడం జరిగింది. సర్కిల్ ఆఫీస్ శ్రీ తరుణ్ గారి కృషిని అభినందిస్తోంది. ఆధార్ సీడింగ్ చేయడం ద్వారా కాసా బ్యాలెన్స్ పెంచాలనే ఉద్దేశ్యంతో ఆగస్టు 21, 2024 నుండి 24వ తేదీ వరకు భీమవరం డివిజన్ నందు ఆధార్ సీడింగ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా 2400 అకౌంట్స్ ఆధార్కి సీడ్ చేయబడ్డాయి. భీమవరం డివిజన్ ఆధార్ సీడింగ్ను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆగస్టు 21 నుండి 24 వరకు ప్రత్యేక ఆధార్ సీడింగ్ డ్రైవ్ను నిర్వహించింది. ఈ డ్రైవ్లో భాగంగా అధికారులు చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి స్టాఫ్కు సూచనలు చేయడం జరిగింది. ఆధార్ సీడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, గవర్నమెంట్ ఇచ్చే డీబీటీ ట్రాన్స్ఫర్ ఏదైనా సరే మన ఐపీపీబీలో అకౌంట్ పడడం ద్వారా కాసా బ్యాలెన్స్ అనేది పెరగడం ద్వారా ఐపీపీబీకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ప్రతి ఉద్యోగి తమ వ్యక్తిగత సమయాన్ని కూడా వెచ్చించి ప్రతి ఇంటిని సందర్శించి తమ ఆఫీస్ పరిధిలో 100% ఆధార్ సీడింగ్కి ప్రయత్నించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం శంకరం, పోస్ట్మన్ మొగల్తూరు అండి. నాకు డివిజనల్ ఆఫీస్ వారు ఆధార్ సీడింగ్కి సంబంధించిన లిస్టు ఇచ్చారండి. దాని ఆధారంగా పబ్లిక్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆధార్ సీడింగ్కి సంబంధించిన ఉపయోగాలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఏ టైంలో ఉంటే ఆ టైంలో కలిసిని 4 రోజుల్లో 108 ఆధార్ సీడింగ్ చేయగలిగానండి. ఆధార్ సీడింగ్ డ్రైవ్ను విజయవంతం చేయడంలో మహిళా ఉద్యోగుల పాత్ర వెలకట్టలేనిది. వారు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అలుపెరుగని ప్రయత్నం చేశారు. నా పేరు నిమ్మల రమ్య. నేను సేరేపాలెం బీఓలో పనిచేస్తున్నాను. డివిజనల్ ఆఫీస్ నుంచి మాకు ఆధార్ సీడింగ్ డేటా పంపించారు. ఆ డేటా తీసుకుని గ్రామంలోకి వెళ్ళి అందరినీ ఒప్పించి అందరికీ ఆధార్ సీడింగ్ చేయించాము. ఈ డ్రైవ్ పీరియడ్లో 2400 అకౌంట్స్ను ఆధార్కి సీడ్ చేయడం ద్వారా భీమవరం డివిజన్ సర్కిల్లోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మిగతా డివిజన్స్ కూడా ఆధార్ సీడింగ్ను మెరుగుపరచడంలో కృషి చేస్తారని ఆశిస్తూ
సర్కిల్ ఆఫీస్ భీమవరం డివిజన్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తుంది. ఇవి ఈ పోస్టల్ వాణి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.